ఒక అడవి సమీపాన ఒక పూరి గుడిసె ఉండేది. అందులో కొండయ్య, కాంతమ్మ దంపతులు కాపురం ఉండేవాళ్ళు. కొండయ్య అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకు వచ్చి పట్టణంలో అమ్మేవాడు. ఇలా వాళ్ళు జీవనం సాగించేవారు. ఒకరోజు కొండయ్య కట్టెల కోసం అడవికి వెళ్ళాడు. ఒక చెట్టు కొట్టబోయాడు. అప్పుడు వనదేవత ప్రత్యక్షమైంది. చెట్టు నరకడం వలన అడవి పాడవుతుంది, చెట్లు నరకవద్దు అనేసి అంది. కట్టెలు కొట్టి అమ్మకపోతే నా జీవితం ఎట్లా గడుస్తుంది అన్నాడు కొండయ్య. వెంటనే వనదేవత, నీకు ఒక పాడి ఆవును ఇస్తాను, దాని పాలు అమ్ముకొని సుఖంగా జీవించు అనేసి అంది. కొండయ్య సరేనన్నాడు. వనదేవత అతనికి ఒక పాడి ఆవును ఇచ్చేసింది. కొండయ్య ఆవును తోలుకొని ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత, ఓ కాంతమ్మ, కాంతమ్మ ఉన్నావా? అబ్బబ్బబ్బా, ఏందయ్యా నీ లొల్లి అంటూ కాంతమ్మ బయటికొచ్చింది. అదిగో ఈ ఆవిక్కడిదయ్యా, కొన్నావా? లేదే అంటూ జరిగిందంతా కొండయ్య భార్యకు వివరించాడు. ఆమె కూడా చాలా ఆనందపడింది. కాంతమ్మ రోజు అడవికి వెళ్ళి ఆవు కోసం మేత తీసుకొని వచ్చేది. కొండయ్య ఆవును కాసేవాడు. కాంతమ్మ పాలు పితికేది. ఆ పితికిన పాలని కొండయ్య అమ్ముకొని వచ్చేవాడు. ఇలా పాలు అమ్మగా వచ్చిన డబ్బులతో కొన్ని రోజులు వాళ్ళు జీవనం సాగించారు. కాంతమ్మకి విసుగు వేసింది. కష్టపడకుండా ఎలా డబ్బులు సంపాదించాలి అని ఆలోచిస్తూ భర్త కొండయ్యని పిలిచింది. ఏవండోయ్, మీరు తిరిగి ఆ ఆవును తీసుకొని అడవికి వెళ్ళండి. ఎందుకే కాంతం అంటూ కొండయ్య అన్నాడు. ఎందుకేంటండి, ఈ పాలమ్మగా వచ్చిన పైసలతో మనం ఎప్పుడు ధనవంతులం అవుతాము? అడవికి పోయి కట్టెలు తీసుకొని రండి అని చెప్పడంతో కొండయ్య సరేనంటూ అడవికి బయలుదేరుతాడు. గొడ్డలితో ఒక చెట్టు నరకబోయాడు. అంతే, వనదేవత ప్రత్యక్షమైంది. ఏమిటి కొండయ్య, మళ్ళీ వచ్చావు? చెట్టును ఎందుకు నరుకుతున్నావు అని అడిగింది. ఈ ఆవు పాలతో మాకు ఇల్లు గడవడం లేదమ్మా. ఈ ఆవు వద్దు, ఇంకా ఎక్కువ డబ్బు వచ్చే ఉపాయం ఉంటే చెప్పు అనేసి అన్నాడు. అప్పుడు వనదేవత, సరే, ఈ ఆవును తీసుకొని నీకు ఒక బాతుని ఇస్తాను. ఇది ప్రతిరోజు ఒక బంగారు గుడ్డు పెడుతుంది, అమ్ముకొని సుఖంగా జీవించమని చెప్పింది. కొండయ్య బాతుతో ఇల్లు చేరుకున్నాడు. బాతు ప్రతిరోజు ఒక బంగారు గుడ్డు పెట్టేది. దాన్ని అమ్మి వచ్చిన డబ్బులతో రోజులు గడిపేసేవాళ్ళు. కొన్ని రోజులకు కాంతమ్మకు మళ్ళీ విసుగు పుట్టింది. ఈ బాతు రోజుకు ఒక గుడ్డు మాత్రమే పెడుతుంది. మనం త్వరగా ధనవంతులం కావాలంటే కోరిన ధనం వెంటనే ఇచ్చే సంచి కావాలి, అది అడిగి తీసుకురా అని మళ్ళీ కొండయ్యను అడవికి పంపింది. కొండయ్య బాతును తీసుకొని అడవికి వెళ్ళాడు. చెట్టు నరకబోయాడు. వనదేవత ప్రత్యక్షమైంది. ఏం కొండయ్య, మళ్ళీ వచ్చావు? ఈ బాతు రోజుకు ఒక గుడ్డు మాత్రమే పెడుతుంది, మాకు ఇది వద్దు, ధనం ఇచ్చే సంచి ఇవ్వు అనేసి అన్నాడు. అతని అత్యాశకు వనదేవతకు కోపం వచ్చింది. బాతుతో పాటు మాయమైపోయింది. కొండయ్యకు కూడా కోపం వచ్చి బలంగా గొడ్డలితో చెట్టు కొమ్మను నరికాడు. అది తెగి కొండయ్య కాళ్ళపై పడింది. కాళ్ళు విరిగిపోయి కింద పడిపోయాడు. చీకటి అయినా భర్త ఇంటికి తిరిగి రాకపోవటంతో కాంతమ్మ కంగారు పడిపోతుంది. కాంతమ్మ కొండయ్యను వెతుక్కుంటూ ఎలాగోలా అడవి చేరుకుంటుంది. అక్కడ కింద పడి ఉన్న కొండయ్యను చూసి ఏడుస్తూ ఇంటికి తీసుకువెళ్తుంది. కాళ్ళు విరగడంతో ఇంక కొండయ్య పనికి వెళ్ళలేడు, ఇల్లు ఎలా గడుస్తుంది అని కాంతమ్మ రోజు అడవికి వెళ్ళి ఉసిరి, నేరేడు, రేగు, జామ లాంటి పండ్లు తీసుకొని వచ్చేది. తెచ్చిన పండ్లను తింటూ పొట్ట నింపుకునేవారు. గింజలను ఇంటి వెనక ఖాళీ స్థలంలో విసిరేసేవారు. కొన్నాళ్ళకి అవి మొలకలెత్తి పెరిగి పెద్దయ్యాయి, కాయలు కాసాయి. కాంతమ్మకు
అడవికి వెళ్ళే బాధ తప్పింది. వాళ్ళకి కావలసినన్ని పండ్లు తినగా మిగతావి సంతకు తీసుకెళ్ళి అమ్మేవారు. చెట్లను కొట్టి బతకడమే కాకుండా చెట్లను పెంచి కూడా జీవితం సాగించవచ్చునని కొండయ్య దంపతులు గ్రహించారు. పండ్లు అమ్మగా వచ్చిన డబ్బులతో ఇల్లు సరిచేసుకున్నారు. ఇంటి ముందున్న ఖాళీ స్థలాన్ని కాంతమ్మ, కొండయ్య కలిసి చదును చేశారు. రకరకాల పండ్ల మొక్కలు నాటారు. ప్రతిరోజు క్రమం తప్పకుండా ఆ చెట్లకు నీరు పోసేవారు. ఒకరోజు వనదేవత ప్రత్యక్షమైంది. వాళ్ళు చేసే మంచి పనిని చూసి సంతోషపడి వారిద్దరినీ దీవించింది. కొండయ్య దంపతులకు చెట్ల పెంపకం గురించి తెలిసింది. దాని విలువ తెలుసుకున్నారు. మీరు కూడా చెట్లు నాటడంలో నలుగురికి సహాయపడి ఆనందంగా జీవించండి.